ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి నవరాత్రి యాత్ర మహోత్సవంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో 51వ వార్షికోత్సవ నవరాత్రి యాత్రా మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రదీపన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో టి వాసుదేవరావు, ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ చైర్మన్ అక్కాంధ్ర సన్యాసిరావు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యం, దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా గ్రామదాతలు ముందుకొస్తే ఎలా మార్పు సాధ్యమవుతుందో కొల్లూరు గ్రామం నిరూపించింది. భక్తుల సౌకర్యం, దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా గ్రామదాతలు ముందుకొస్తే ఎలా మార్పు సాధ్యమవుతుందో కొల్లూరు గ్రామం మరోసారి నిరూపించింది. కంచెలి మండలం కొల్లూరు పంచాయతీ పరిధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న పాత మండపం శిథిలావస్థకు చేరడంతో అదే గ్రామానికి చెందిన ఉదయన్ శ్యామ్, సంజయ్ బ్రహ్మలు కలిసి సుమారు 8 లక్షల వ్యయంతో నూతన మండపాన్ని నిర్మించి ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీడీపీ కంచెల మండల అధ్యక్షులు వాసాల రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో దాతల పాత్ర కీలకమని, భక్తుల కోసం నిర్మించిన ఈ మండపం భవిష్యత్తులో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో సామూహిక భాగస్వామ్యంతో చేపట్టిన ఈ నిర్మాణం స్థానికులకు ఆదర్శంగా నిలుస్తుందని, దేవాలయ ప్రాంగణం మరింత సుందరీకరణకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, రామారావు, భగీరథ, ప్రదీప్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త తిప్పన వెంకటేశ్వరపై అదే గ్రామానికి చెందిన బోర్ శ్యామ్ కుమార్ అనే వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. బాధితురాలు వాదన ప్రకారం తన స్థలంలో బట్టలు ఆరబెట్టిందనే నెపంతో శ్యామ్ అకస్మాత్తుగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. దాడికి గురైన అంగన్వాడీ కార్యకర్త వెంటనే స్పందించి ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆమ్దాల్వలస నియోజకవర్గంలో ఎనం భూమి సమస్యలతో ఇంతకాలం ప్రభుత్వ పథకాలు అందుకోలేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఎమ్మెల్యే కోన రవికుమార్ సహకారంతో ఊరట లభించింది. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్వలస మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వెంకటయ్యపేట గ్రామంలో ఇనం భూముల సమస్యతో ఇంతకాలం ప్రభుత్వ పథకాలు అందలేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఊరట లభించింది. ఆమ్దాల్వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ చొరవతో ప్రభుత్వంతో పోరాడి ఇనం భూముల రైతులకు అన్నదాత సుఖీబాబా పథకం కింద నిధులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇనం భూముల కారణంగా చాలా కాలంగా పథకం లబ్ధి పొందని రైతులకు న్యాయం చేయడం తమ బాధ్యతగా భావించి ప్రభుత్వంతో పోరాడి సమస్య పరిష్కరించామని తెలిపారు. మొత్తం 249 మంది రైతులకు 34.84 లక్షలు మంజూరు చేసి వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతన్నుల కష్టాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని, ఏ రైతు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడైనా ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కోన రవికుమార్ను ఘనంగా సన్మానించారు. తమ సమస్యను పరిష్కరించి ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి నర్సన్నపేట నియోజకవర్గం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా ఎన్టీ రామారావుకి మరియు మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకుడని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. సాంకేతికతను వినియోగించి పరిపాలనను ప్రజలకు చేరువ చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం ఆయనకు ప్రత్యేకత అని పేర్కొన్నారు. మన నియోజకవర్గం 50 మంది మన కార్యకర్తలు ప్రభుత్వంతో పనిచేస్తూ ముందు 3 ఏళ్ళు క్షేమంగా ఉండి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ముందు ఉంచుతారనే ఆకాంక్షతో మరి వారికి నా అందరి శుభాకాంక్షలు పనిచేస్తున్నారు. ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్ మరి అన్ని రంగాల్లో అభివృద్ధి అవ్వాలంటే మరి చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, అతను మనకి ఎంతో అవసరం ఉంది. ఆ భగవంతుడికి మనం అందరం కోరింది ఏంటంటే అతను ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్ర దిశ మార్చడం కాకుండా భారతదేశానికి ఒక దిక్సూచిగా వారి కార్యక్రమాలు కానీ వారి ఆశయాలు కానీ. కారణం రాజకీయాలంటే ఏసీ రూమ్ నుంచి ప్రజల మధ్యకి తెచ్చి ప్రజల మధ్యకే పాలన తీసుకొచ్చి సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకెళ్లి మరి సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకు పంచే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అటువంటి వ్యక్తి పేదవాడికి పట్టణ అన్నం పెట్టాలనే ఆకాంక్షతో మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన శక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం, మరి 5 రూపాయలకే టిఫిన్, అది కలిసి 76 రూపాయలు అవుతుంది ఒక మనిషి ఖర్చు. దాంట్లో 15 రూపాయలు మనం పెట్టి మిగతాదంతా ప్రభుత్వం పెడుతుంది. కొత్తవంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ అతను జన్మదినం పురస్కరించుకొని మన పూర్ణమ్మ గారు, భువనేశ్వరి గారు ఇవాళ 76 సంవత్సరాల సందర్భంగా ఇవాళ మరి రాష్ట్రం మొత్తం మీద ఈ భోజనాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా అందించడానికి 76 లక్షలు విరాళం ఇచ్చిన ఈ సందర్భంగా వారికి మరొకసారి రైతులు, యువత, మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఇలాంటి సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఆయన ఆరోగ్యంగా, క్షేమంగా ఉండి ఇంకా ఎన్నో సేవలు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట నియోజకవర్గం 4 మండలాల పార్టీ అధ్యక్షులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ కు నర్సన్నపేట వాస్తవ్యులు ₹1,00,000 అందజేత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గం నర్సన్నపేట పట్టణానికి చెందిన జామి వెంకట్రావు ₹1,00,000 ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జామి వెంకట్రావు అందజేసిన ఈ ఆర్థిక సహాయం పేదల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, సూపర్ 6 వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పేదలు, అవసరమైన వారికి సహాయం అందించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమ్దల్ వలస పట్టణంలోని అన్నా క్యాంటీన్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమ్దల్ వలస పట్టణంలోని అన్నా క్యాంటీన్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ పాల్గొని స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తూ ఆహార నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి ఆశయమని, అన్నా క్యాంటీన్ల ద్వారా అది నెరవేరుతుందని పేర్కొన్నారు. వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ఇలా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా
జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలో బీజేపీ నాయకులు సమస్యలే కాకుండా ప్రజల సమస్యలు అన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవన్ ఆదేశాల మేరకు గ్రామాల్లో చెత్త నిర్వహణ, కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యామంపై గ్రామ, నగరాల్లో పారిశుద్ధ్యం కేవలం నిర్మాణాలతో కాదు సమర్థవంతమైన నిర్వహణతోనే సాధ్యమవుతుందని, కాబట్టి పై అంశాలపై తక్షణ చర్యలు తీసుకుని చెత్త నుండి సంపద లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయమని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, జనతా వారధి ఇన్ఛార్జ్ చింతు పాపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడి సూరపనాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పలాసలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే గౌత్ శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. పలాసలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే గౌత్ శిరీష మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే గౌత్ శిరీష పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత లక్ష్యాలతో దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆమె ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ ఉత్తమ విద్యా ప్రమాణాలను అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ఎంఆర్ఓ, స్టేట్ జీఎస్టీ చైర్మన్ వజ్జబాబురావు, గ్రంథాలయ చైర్మన్ విఠలరావు, స్థానిక టీడీపీ నాయకులు మరియు ఎక్స్-ఆర్మీ యూనిట్ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గొండిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నా క్యాంటీన్లు పేదలకు భోజన పంపిణీతో పాటు నిరుపేదలకు వస్త్రాలను అందజేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని కొనియాడారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, పరిపాలనలో పారదర్శకత పెరిగిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన అంబరాన్ని అంటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి రథసారథి నారా చంద్రబాబు నాయుడు 76వ జయంతి వేడుకలను పాతపట్నం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన పాతపట్నం శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు జన్మదిన వేడుకల్లో భాగంగా ముందు తన కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది అభిమానులు రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో సుమారు 500 మందికి పైగా ఉచిత టెస్టులు జరిపి నిర్వహించిన మందులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వందలాది వాహనాలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బాణసంచా నడుమ పండగ వాతావరణంలో శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మీద ప్రత్యేక పూజలు నిర్వహించి 76వ జన్మదిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండి ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు సేవలందించాలని కార్యకర్తలతో కలిసి అమ్మవారికి 116 కొబ్బరికాయలను కొట్టారు. అలాగే యాచకులకు, వృద్ధులకు వస్త్రదానం చేసి స్థానిక పీహెచ్సీలో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి 76వ జన్మదిన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అన్నా క్యాంటీన్లు ఉచిత అన్నదానం చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి ధర్మపత్ని నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడంతో సుమారు 1000 మందికి పైగా ఎమ్మెల్యే దగ్గరుండి అన్నదానం చేయడం జరిగింది. అమరాని అంటిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుక సంబరాల్లో పాతపట్నం నియోజకవర్గంలోని 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.